ఇక్కడ అందరి ప్రవర్తనలు అవసరాన్ని బట్టి ఉంటే మీరు కావాలంటే చూడండి. ఎవడైనా ఇక్కడ అవసరాన్ని బట్టి మాత్రమే ప్రవర్తిస్తాడు. ఈ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో అవసరాలను బట్టి మనిషిగా మనం మన యొక్క ప్రవర్తనలు అంటే ఏర్పరచుకుంటూ వెళ్తామని అర్థమైతే అందరూ అలాగే ఉంటారని, నేను కూడా అలాగే ఉంటానని విషయం అర్థం. మనం సాధారణంగా ఏం చేస్తామంటే అవసరాలు తీరడం లాంటివి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అవసరాన్ని బట్టి చేసేదే. రేవు దాటేంత వరకు ఏదో గొప్ప మల్లయ్య, రేవు దాటాక బోడి మల్లయ్య అంటే రేవు దాటేసావు కదా, ఇంకా అవసరం ఏంటి? ఆకలి బాగా వేస్తుంటే తినడానికి ముందు ఆ స్వీట్ కానీ లేకపోతే చికెన్ ముక్క కానీ లేదా పప్పు అన్నం కానీ ఏదైనా తినడానికి ముందు చాలా అమృతంలాగా అనిపిస్తుంది. నీ ఆకలి తీరిన తర్వాత అదే రుచికరమైనది వృధాగా అనిపిస్తుంది. వేదంలోని ఇతరత్రాల దాన్ని అనాస్వాసిత దుఃఖము అన్నారు. ఆస్వాదించబడ్డానికి ముందు అది చాలా సుఖంగా ఉంటుంది, అయితే ఆనందంగా ఉంటుంది. ఆస్వాదించబడ్డ తర్వాత అది ఆనందాన్ని ఇవ్వడం మానేస్తుంది. అది ఇవ్వడం మానేదు, నువ్వు తీసుకోవడం మానేస్తావు అని అర్థం వచ్చేలాగా. మీకు ఇలా అవసరాలు తీరడం సంబంధించి చూడండి, ప్రియుడు ప్రియురాలతోటి ఆమె అవసరం ఉన్నంత వరకు ఒకలా ప్రవర్తిస్తాడు. పెళ్ళైన తర్వాత ప్రవర్తన మారుతుంది. పెళ్ళైన మొదటి 1 month బాగానే ఉంటాడు, సాయంత్రం 6ంటికి వస్తాడు, తర్వాత క్రమక్రమంగా 7 చేస్తాడు, ఆ తర్వాత 3 బాగులేదు అంటాడు. అందుకని అవసరం తీరడం తీరకపోవడం అనే దాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. ఎవరైతే అవసరాలతో సంబంధం లేకుండా ఎవరైతే మనిషిని మనిషిగా మాత్రమే గుర్తిస్తూ వెళ్తారో వాడు గొప్పవాడు అవుతారు. అది చాలా కష్టమై ఉండవచ్చు, కానీ అది ప్రాక్టీస్ చేస్తే మాత్రం బాగుంటుంది. దాన్ని ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అని 2 పదాలు వాడతారు. అంటే నువ్వు అవసరాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, ఇతరత్రాన్ని బట్టి కనుక నువ్వు ప్రవర్తిస్తుంటే అది సబ్జెక్టివ్ అయిపోయింది. అలా కాకుండా నువ్వు ఒక విజన్ పెట్టుకొని దాని ప్రకారం ముందుకెళ్తే అది ఆబ్జెక్టివ్ అయింది. బట్ ఏదైనా ఎండ్ పాయింట్ మనం మనుషులమే, మనుషుల్లాగానే ఉంటాం. కాకపోతే అవసరాలను బట్టి మారడానికి, ఏమారడానికి లేదా అవసరాలను బట్టి ఏదో ఓసర వెళ్ళిలాగా మారిపోవడానికి మాత్రం చాలా తేడా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.